ది గర్ల్ ఫ్రెండ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. మనం మొదటి భాగంలోనే చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి ఈ నటినట్ల గురించి చెప్పుకుందాం. రోహిణి, దీక్షిత్ శెట్టి, తర్వాత రష్మిక మందన్న, ఇమాన్యుయల్, అను ఇమాన్యుయల్ మొదటి బ్రేకప్ అయినటువంటి హీరోయిన్గా ఉండి గర్ల్ ఫ్రెండ్ కావాలనుకున్నటువంటి ఈ రష్మిక మందన్నకి చెప్తుంది అతను ఎలాంటి వాడో. అది కూడా ఎక్స్కర్షన్ తీసుకెళ్తుంది. అది కూడా అవాస్తవంగా ఉంటుంది ఆ సీను. ఎందుకంటే అతను అన్నం కోసం వెయిట్ చేస్తున్న అతనికి ఫోన్ కూడా చేయొద్దని చెప్పి బలవంతంగా తీసుకెళ్తుంది. ఫోన్ చేయొచ్చు, అక్కడికి వెళ్ళి కూడా చేసే అవకాశం ఉంటుంది, కానీ చేయదు ఈమె. అతను చేయొచ్చు, ఈమెకి చేయడు. సో అట్లాంటిది అది కొన్ని లోపాలు. తర్వాత ఇంకోటి ఏంటంటే, కళాశాలలో ఇలాంటి జరిగినప్పుడు, ముఖ్యంగా హాస్టల్ వార్డెన్స్ దగ్గర ఉన్నప్పుడు ఎంత రౌడీజం ఉన్నా కూడా అక్కడ ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు రూమ్లో వచ్చి అబ్బాయి ఉండి ఆమెను వేసుకుని పోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి, తర్వాత వ్యక్తులు ఉంటారు, సెక్యూరిటీలు ఉంటారు. తర్వాత అంతకుముందు కూడా ల్యాప్టాప్ తండ్రి వచ్చి పడేసినప్పుడు, రావు రమేష్ పడేసినప్పుడు కూడా సెక్యూరిటీ అంటే అక్కడ సెక్యూరిటీ కూడా ఎవడు కనబడడు మనకి. సో ఇవన్నీ కొన్ని ప్రధాన లోపాలు. అంటే నిజంగా ఒకసారి కళాశాలకి వెళ్ళి ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే, వీళ్ళు ఏం చదువుకుంటారో ఏం చదువుకోరో మనకు తెలియదు. ఇప్పుడు నేను ఎంఏ పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్ చేసి బీఎస్సీ చేసి వచ్చిన దీనికి బీఎస్సీ ఎంపీసీ బీఏ ట్రిపుల్ మ్యాథ్స్ పాస్ అయ్యి, నిజాం కాలేజ్ నుంచి బీఏ ట్రిపుల్ మ్యాథ్స్ పాస్ అయ్యి తర్వాత ఎంఏ పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్ చదివి వచ్చాను. అంటే వీళ్ళకి చదువులు అక్కడ ఇట్లాంటి కళాశాల వాతావరణాలు ఏంటి తెలియకుండా తీస్తారో ఏంటో తెలియదు, నాకు అర్థం కాలేదు. నేషనల్ అవార్డు కొట్టి ఇది బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు కొట్టినటువంటి రాహుల్ రవీంద్రన్ నుండి ఇట్లాంటి సినిమా ఊహించడం చాలా దారుణం అనిపిస్తుంది నాకు. నేషనల్ క్రష్ అయినటువంటి రష్మిక మందన్న లిప్ లాక్ ఒకటి దీనికి కాపాడే అంశం ఒక్కటే. ఎందుకంటే ఈ మధ్య ధామా అనే ఒక ఫ్లాప్ కూడా ఇచ్చింది ఆమె. అంతకుముందు సికిందర్ ఫ్లాప్ ఇచ్చింది. అంతకుముందు ఇచ్చిన సూపర్ హిట్లు యానిమల్, తర్వాత చావా సినిమాలు సూపర్ హిట్లు కొట్టింది. తర్వాత పుష్ప సూపర్ హిట్ కొట్టింది. 3 సూపర్ హిట్లు వరుసగా హ్యాట్రిక్ కొట్టి ఒక్కసారిగా నేషనల్ క్రష్ అయినటువంటి రష్మిక మందన్న చేసినటువంటి సినిమా ఇది. ఒక అమాయకపు అమ్మాయి అయినటువంటి భూమా రష్మిక మందన్న ఇంగ్లీష్లో తన ఎంఏ పూర్తి చేస్తూ హైదరాబాద్కి వస్తుంది. అక్కడ కాలేజ్లో వేరే బ్రాంచ్ చెందినటువంటి విక్రమ్ దీక్షిత్ శెట్టితో పరిచయం కావడం, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, అది ప్రేమలాగా అనిపించదు మనకి. తర్వాత ఈమె ఫేమస్, ఈమె పెద్దలాగా కనపడుతుంది, అతను చిన్నపిల్లలాగా కనబడతాడు. మళ్ళీ ఇంకో డైలాగ్ ఏమంటాడంటే, నేను అందంగా ఎర్రగా బుర్రగా ఉన్న ఆ అమ్మాయి నీకు మ్యాచింగ్ కదా ఫ్రెండ్స్ అనడము. ఎందుకంటే ఈమెనే మనకు ప్రేక్షకులకు గ్లామర్ కాబట్టి, ఈమెనే ప్రేక్షకులు పుల్లింగ్ కాబట్టి, తెలుగు సినిమా అయినా కూడా ఇంగ్లీష్ టైటిల్లో రాసి ద గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి ఆమె పోస్టరే వేశారు. ఎందుకంటే ఆమెనే ప్రేక్షకుల్ని లాగేటువంటి మనిషి, నన్ను ఆమెని కించపరిస్తే ఎలాగా. సో అట్లా ఉన్నది. దీంట్లో లాస్ట్ క్లైమాక్స్ ఒకటి, హీరోయిన్లు ఎంత కష్టపడ్డా ఇట్లా బాధ పెడితే ఆ బాధలు పడకుండా నేను ధైర్యంగా నేను అంత ఉద్యోగం తెచ్చుకున్నాను, బాగా చేస్తున్నాను, పిఆర్ఓ అయ్యాను, ఇంత బాగా చేసుకుంటున్నాను అని చెప్పి ఒక ఏదైతే ఆత్మస్థైర్యం అమ్మాయిలో నింపిందో అది బాగుంది. తర్వాత నెక్స్ట్ నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కనే పార్టిసిపేట్ చేసినవరా, నువ్వు కూడా నాతో పడినావు, నీకు లేని నాకేందిరా, అవునరా ఇన్నిసార్లు ఉన్నాం మనం, ఇన్నిసార్లు ఇంకేం చెప్తావరా, నాకు అంతకన్నా నాకేంటి పెద్ద బ్యానర్లు ఇస్తావా అని చెప్పి లాస్ట్లో ఆమె ఏదైతే రివోల్ట్గా తిరిగి తండ్రి కూడా ఆమెకి కోరికలతో ఉంటే నేను పెళ్లి చేసేవాని కదా అన్నప్పుడు ఓ అని ఇట్లా ఏడ్చేటువంటి సన్నివేశం, ఆ పర్ఫార్మెన్స్ చూడడానికి సినిమాకి వెళ్ళాలి, అంతే తప్ప సినిమాలో పర్ఫెక్ట్గా ఏం లేదు. అట్లాగే న్యాచురల్ స్టార్ నాని దసరా సినిమాలో కీలక పాత్రలు నటించే యువనటుడు దీక్షిత్ శెట్టి ఈ సినిమాలో హీరోగా చేయడం బాగుంటే, ఇందులో ఆయన అన్న సినిమాకి సంబంధించినటువంటి పైరసీ క్యాసెట్ సీడీ చూడడం సినిమాకి, దానికి హీరోయిన్ని తన రూమ్లోకి, ఆమె క్యారెక్టర్ చూడండి, ఇక్కడ మగవాళ్ళ హాస్టల్లోకి రావాలా వద్దని అనుకుంటూనే వెళ్తుంది. మగవాళ్ళ హాస్టల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయనతో లివింగ్ రిలేషన్షిప్ ఉంటుంది. అట్లా హీరోయిన్ ఎలా యాక్సెప్ట్ చేస్తాం హీరోయిన్ క్యారెక్టర్ని. సో తర్వాత ఈ సినిమాలో పైరసీని ఎంకరేజ్ చేసినట్టుగా పైరసీ క్యాసెట్ చూసినట్టుగా చూపిస్తారు, టైటిల్ చూపిస్తారు, ఎండింగ్ చూపిస్తారు ఆ సినిమాలో. అది ఇంకా ఘోరంగా అనిపిస్తుంది. అది కూడా నాని సినిమా కావడం ఇంకొక విశేషం. సో ఇది విశేషం. ఈ సినిమా